మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, నేను మీ హోస్ట్ సూరజ్ మహా. ఏప్రిల్ 22 పెహల్గాంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు, రైట్? 26 పీపుల్ చచ్చిపోయారు, 26 మంది చచ్చిపోయారు అక్కడ. అసలు ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు వార్కి వెళ్తాయా? వార్కి వెళ్తే ఏమవుతుంది? అదే విషయం మీద చర్చించడానికి మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కటారి గారు. సార్ నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు iDream మీడియా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూస్తే న్యూస్లో ఆల్రెడీ 10 days అయిపోయింది. ఓకే, న్యూస్లో చూస్తే ఏంటి అంతా సోషల్ మీడియా న్యూస్ ఎక్కడ చూస్తున్నా సరే వార్ అనేసి చెప్తున్నారు, రైట్? ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో వార్ జరుగుతుంది. అసలు వార్ జరుగుతుందా, జరగాల? మీ ఉద్దేశం ఏంటి సార్? మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఇప్పుడు మీకు కావాల్సింది వార్ జరుగుతుందా, వార్ జరిగితే ఎవరికి ప్రయోజనం, వార్ జరగాల్సిన అవసరం ఎంతకైనా ఉందా? ఇప్పుడు పాకిస్తాన్కు వార్ జరగాల్సిన అవసరం ఉందో లేదో తెలియదు, కానీ భారత్కు మాత్రం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క POK పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏ ప్లేస్ అయితే ఉందో అది మనకు 1947లో భారతదేశము అఖండ భారతదేశంగా ఉన్నటువంటి అఖండ భారతదేశము అప్పుడు పాకిస్తాన్ ఇండియాగా మారింది. సో అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అన్నిటి మనకు ఉండేటివి. అంటే ఇక్కడ మనకు మారినప్పుడు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కు, అంటే మనకు దీనికి మనం స్టోరీ తెలిస్తే అసలు యుద్ధం జరిగితే ఎవరికి లాభము, యుద్ధం జరగకపోతే ఎవరికి లాభము అనేది మనకు తెలిసిపోతుంది. అసలు యుద్ధం జరగాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో దానికోసం మనం ఇప్పుడు ఆ యొక్క ఫస్ట్ 1947 దానిలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ యొక్క 1947 అయినప్పుడు ఈ యొక్క అన్నీ కూడా ఈ యొక్క అంటే రాజ్యాలుగా ఉండేటివి, భారతదేశం మొత్తం స్వరాజ్యాలుగా ఉండేటివి. అప్పుడు ఆ రాజ్యాలుగా ఉన్నటువంటి ప్రాంతంలో హైదరాబాద్ కూడా ఒక ప్రాంతం ఉండేది, అలాగే జమ్మూ కాశ్మీర్ కూడా అలాగే ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. అంటే ఇప్పుడు భారతదేశం అఖండ భారతదేశంలో ఉన్నప్పుడు ఈ యొక్క పాకిస్తాను, జమ్మూ కాశ్మీరు ఇవన్నీ కూడా అఖండ భారతదేశం అంటాం. కానీ ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం ఏర్పడిందో 1947 ఆగస్టు 15 నాడు, అలాగే పాకిస్తాన్ కూడా సెపరేట్గా 14th ఆగస్ట్ నాడే ఒకరోజు ముందే సెలబ్రేట్ చేసుకుంటాం, మనకు ఆ విషయం తెలుసు. అప్పుడు జమ్మూ యొక్క కాశ్మీర్ని రాజా హరిసింగ్ అని పరిపాలించేవాడు. రాజా హరిసింగ్ పరిపాలించేటప్పుడు అతను ఎవరైతే ఉన్నారో అతనికి భారతదేశంలో ఉన్న అందరికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు భారతదేశం యొక్క హోమ్ మినిస్టర్ ఉండేది, అలాగే ఉప ప్రధానమంత్రి కూడా ఉండేది అనమాట. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర రాజ్యాలన్నింటినీ ఇండియాలో కలపాలనే ఒక ఉద్దేశంతో హైదరాబాద్ను కలపడం చూసాము, దేశంలో అన్ని ప్రాంతాలు కలిపారు. అలాగే జమ్మూ కాశ్మీర్ని కలపడానికి కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతను అప్పుడు ఆ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు అతన్ని నియంత్రించడం జరిగింది. ఏమని, ఇప్పుడే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళకండి సో అని నియంత్రించడం వల్ల ఆ జమ్మూ కాశ్మీర్ను జవహర్లాల్ నెహ్రూ నేను చూసుకుంటానన్నాడు. ఆ ఒక్క మాట ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇప్పటికి కూడా వార్ జరుగుతూనే ఉన్నది ఈ జమ్మూ కాశ్మీర్ విషయం గురించి. సో ఆ సందర్భంలో ఈ యొక్క రాజా హరిసింగ్ తను స్వయంగా నా దేశం నేనే పరిపాలించుకుంటాను, మీ యొక్క జోక్యం వద్దు అని చెప్పి అనగానే అప్పుడు ఈ యొక్క పాకిస్తాన్ రాజా హరిసింగ్ పైన యుద్ధం ప్రకటించింది. యుద్ధం ప్రకటించగానే ఆ యుద్ధంకి తట్టుకోలేక రాజా హరిసింగ్ భారత్ని ఆశ్రయించడం జరిగింది. భారత్ని ఆశ్రయించి సో ఈ పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకుంటే నన్ను బంధించడమే కాకుండా ఈ యొక్క దేశం యొక్క సంపూర్ణంగా భారతదేశంలో కలపడమే బెటర్ అన్న ఉద్దేశంతో ఈ యొక్క భారత్తోని అగ్రిమెంట్ తీసుకొని కలపడం జరిగింది. కలిపేటప్పుడు ఒక చిన్న లిటిగేషన్ ఏమైంది, 370 ఆర్టికల్ అని మనం అంటున్నాం కదా, అంటే దాన్ని స్వతంత్ర దేశంగానే ప్రకటించాలి. భారతదేశంలో ఒక జెండా, భారతీయులందరికీ ఒకటే ఐడి కార్డు ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో మొన్నటి వరకు 370 ఆర్టికల్ ఉన్నంత వరకు అంటే ఇప్పుడు 2 జెండాలు ఉండేవి, ఒకటి జమ్మూ కాశ్మీర్ జెండా ఉండేది, అలాగే భారతీయ జెండా ఉండేది. అక్కడ ఏదైతే భారతదేశం తీర్మానాలు చేస్తుంటుందో ఆ తీర్మానాలు అక్కడ అమలు అవుతూనే కంటిన్యూ అయ్యేది. అంటే ఆ విషయం అంతా కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్ ఆ విధంగా కండిషన్ పెట్టుకోవడం వల్ల జమ్మూ కాశ్మీర్ విషయంలో భారతదేశము ఈ జమ్మూ కాశ్మీర్ని పూర్తిగా ఎప్పుడు కూడా తన ఆధీనంలో ఉంచుకోలేకపోయింది. ఇదే అదునుగా భావించిన పాకిస్తాన్ ఆ యొక్క యుద్ధం చేసి 1947లో యుద్ధం జరిగేటప్పుడు ఆ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం మనం, POK, అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుంది. సో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే దాదాపు పాకిస్తాన్లో ఉన్న ఒక 30% జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఒక 30-35% ఏరియా ఈ మన యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్ దిక్కెళ్ళిపోయింది. అంటే యుద్ధం జరిగే సందర్భంలో ఆ యొక్క
ఎవరు? అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీరు యుద్ధం చేసుకోకుంటే ఈ విధంగా అప్పుడు అమెరికా ఎవరికి సపోర్ట్ చేసింది? పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. సో రష్యా ఇండియాకి సపోర్ట్ చేసింది. సో అప్పుడు యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడో అక్కడనే ఆగిపోయింది. స్టేటస్ కో అంటారు. స్టేటస్ కో అంటే ఎక్కడ వాళ్ళు అక్కడనే ఆగిపోవాలి. సో ఎక్కడ ఉన్నప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతుందో అక్కడ దాకా వచ్చినప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టుకొని దేశానికి లైన్ వేరుంటాయి. ఇది మధ్యలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ జాగ్రత్త దాటిన తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టడం వల్ల ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ కొంత భాగం అక్కడ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఎక్కడో స్టేటస్ కో అని అన్నారు కదా. సో ఎక్కడో అక్కడనే ఉండాలి కదా. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ ఉండాలి, ఇండియా వాళ్ళు ఇండియా ఉండాలి. కానీ ఈ ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉందో ఎవరు కూడా కొత్త కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు, ఎలాంటి చేయడానికి లేదు. దాన్ని అదునుగా భావించి పాకిస్తాను వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని అక్కడ ఉగ్రవాద దాడులు స్టార్ట్ చేసింది. ఉగ్రవాద యొక్క ఏమంటాము వాళ్ళ యొక్క ప్లేసెస్ అంటే సో అన్ని యొక్క ఉగ్రవాదులు తీసుకుంటే మీరు తాలిబాన్స్ తీసుకోవచ్చు. సో ఏ రకమైన ఉగ్రవాదులందరినీ కూడా అక్కడనే ఈ యొక్క పిఓకేని ఉంచడం జరిగింది. అంటే పిఓకే ప్రాంతం అనేది భారతదేశానికి జమ్మూ కాశ్మీర్ దగ్గరగా ఉంది. అక్కడ నుంచి భారతదేశానికి అటాక్ చేయడం చాలా ఈజీ. సో అలాగే పాకిస్తాన్కు బాగా మనం దేశం నుంచి పాకిస్తాన్ పోవాలంటే పిఓకే దాటిపోవాలి. సో ఈ విషయంతోనే ఎప్పటికీ కూడా మనకు ఒక పిఓకే ప్రాంతం వాళ్ళకి ఇచ్చేస్తే మనం పోని భారతదేశం ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటాం. కానీ వాళ్ళ యొక్క బుద్ధి ఏంటి? ఇట్లా కాదు, ఎప్పటికైనా భారతీయ జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలా. పోనీ జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకున్న తర్వాత ఊరుకుంటారా? అట్లా కాదు, మళ్ళీ తర్వాత గుజరాత్కి రావాలి, ముంబైకి రావాలి, హైదరాబాద్ రావాలి, ఇట్లా మొత్తం ఇస్లాం మతంలో వ్యవహరింపజేయాలి. ఇలాంటి కుటిలమైనటువంటి ఆలోచనలు ఎప్పటికీ ఉన్న పాకిస్తాన్కి ఉంటాయని మనకు అందరికీ తెలుసు. కాబట్టి అప్పటికే పిఓకేని ఆక్రమించుకున్న భారత్కు ఇన్ని తిప్పలు ఉంటే రేపు జమ్మూ కాశ్మీర్ ఇచ్చేస్తే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి భారతదేశం యొక్క లక్ష్యం ఏంటిది? పిఓకేని ఎప్పుడైతే ఆక్రమించుకుంటామో మనం భారతదేశంలో ఉంచుకుంటామో అప్పుడు దేశంకి మన యొక్క బార్డర్ అనేది కరెక్ట్ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ చేసేది ఏం లేదు. యుద్ధం చేస్తే పాకిస్తాన్ భారతదేశం మీద ఎప్పటికి గెలవదని అందరికీ తెలుసు. ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు పాకిస్తాన్కు వేరే దేశాలు మనం అనుకున్నాం అమెరికా కానీ వేరే దేశాలు కానీ సపోర్ట్ చేసేవి. కానీ ఇప్పుడు ఆ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఆర్థికంగా బాగా దిగజారిపోయింది. ఎవరు? పాకిస్తాన్. ఇండియా చాలా ఎదిగిపోయింది, దాదాపు 3వ స్థానంకి వెళ్ళిపోయింది. అంటే ఈ పరిస్థితిలో పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం చేసేది అనేది జరిగే పని కాదు. కాకపోతే భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలి. సో మా జమ్మూ కాశ్మీర్లో మేము ఇంకా ఉన్నామని ఐక్యరాజ్యసమితిలో నిరూపించుకోవాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి ఈ యొక్క దాడులు చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చాలా విషయాలు మాట్లాడారు. Yes, sir. సో ఒక్కొక్కటి మనం సెగ్రిగేట్ చేస్తే చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా చాలా దిగజారిపోయింది. Yes, yes. అవునా? వాళ్ళ ఇన్ఫ్లేషన్ మనందరికీ తెలిసిందే. అక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి, చాలా డౌన్లో ఉంది. వాళ్ళకి చాలా కంట్రీస్ ఇప్పుడు దాకా ఫండ్ సిస్టమ్ జరిగింది. అవును. ఓకే, వాళ్ళ దేశాన్నే వాళ్ళు సరిగ్గా చూసుకోలేకపోయింది వాళ్ళు. అవును. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి వచ్చి లేకపోతే ఇవంతా మీకేమనిపిస్తుంది? అసలు వాళ్ళు చూడండి, మేనేజ్ చేయగలుగుతారా? వాళ్ళు మేనేజ్ చేయడం అనేది వాళ్ళది కాదు. వాళ్ళ కంట్రీని వాళ్ళు మేనేజ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. సో కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళని డిస్టర్బ్ చేయడం అనేది వాళ్ళ లక్ష్యం. అదే కనిపిస్తుంది. సో అంతే తప్ప వాళ్ళకి వచ్చేది ఏమీ ఉండదు. ఇంక అట్ ద సేమ్ టైం ఇప్పుడు పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏమంటున్నామో ప్రజలు తిరగబడుతున్నారు, మేము పాకిస్తాన్లో ఉండము. ఇప్పుడు ఈ యొక్క భారత్ యొక్క లక్ష్యం కూడా యుద్ధం చేసి ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించుకోవడం కాదు. సో పబ్లిక్ యొక్క రివెంజ్, పబ్లిక్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనతోనే మనం మన యొక్క పిఓకేని కూడా ఆక్రమించేసుకోవాలి. ఆక్రమించుకుంటే పిఓకే ఒకసారి క్లియర్ అయింది అనుకోండి, అప్పుడు మన యొక్క ఇండియా యొక్క మ్యాప్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అవును. సో పాకిస్తాన్ మ్యాప్ కూడా అక్కడ వరకే క్లియర్గా ఉంటుంది. సో అక్కడ మొత్తానికి పాకిస్తాన్లో ఉగ్రవాదులు లేరు, పిఓకేలని ఉగ్రవాద స్థావరాలని. రైట్. సో ఆ ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా ఎవరు పోషిస్తున్నారు? పాకిస్తాన్ యొక్క ఆర్మీ వీళ్ళని పోషిస్తుంది. అది చాలా తప్పు. అంటే ఏ దేశం కూడా, ముస్లిం దేశం కూడా ఉగ్రవాదుల్ని ప్రోత్సహించది. మీరు వేరే వాళ్ళు ఎవరన్నా చూపించండి. సో మీరు ఏ తాలిబాన్ వాళ్ళని చూపించండి, లేదంటే ఇంతకుముందు అమెరికా మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్ చూడండి, ఎక్కడ చూసినా ఉగ్రవాదులు ముస్లిం కాని వాళ్ళు ఎవరు లేరు. కరెక్ట్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కారు. ముస్లిం దేశాలు చాలా మంచిగా, దుబాయ్ తీసుకోండి, యూఏఈ తీసుకోండి, ఎంత డెవలప్ అయింది. అవును. వాళ్ళ లక్ష్యం ఏంది? అక్కడ ఏమీ లేదు, డిజర్ట్. అదేంటి డిజర్ట్ అంటే మనం ఏమనుకో ఎడారి. ఆ ఎడారి కూడా ఈరోజు ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు భారతదేశం నుంచి కాదు అన్ని దేశాల నుంచి దుబాయ్లో ఇల్లు కొనుక్కుంటున్నారు. కానీ సార్ దుబాయ్లో వాళ్ళ లక్ష్యం వేరుంది, వీళ్ళ లక్ష్యం ఏంది వేరుంది.
ఇప్పుడు దుబాయ్ యూఏ అని చెప్పారు, అక్కడ ఆయిల్ వెల్స్ ఉన్నాయి, సో వాళ్ళకి చాలా ఉంది, పాకిస్తాన్కి లేదు. కానీ పాకిస్తాన్ వెనకాల నుంచుని ఓకే చైనా యుఎస్ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు టర్కీ రీసెంట్గా చాలా మటుకు ఆర్మ్స్ ఇవంతా సప్లై చేస్తుంది. చూడండి, చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం వల్ల చైనాకి వచ్చేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒకవేళ భారతదేశం మార్కెట్ని బాగా చూసుకుంటేనే ఈ టర్కీకి కానీ చైనాకి కానీ మీరు ఏదైనా కానీ కంట్రీలకు కానీ భారతదేశంలో ఉన్నటువంటి పర్చేజెస్ సేల్స్ ఈ యొక్క మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. అవును. సో యుఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి చేయదు. ఒకవేళ యుఎస్ మన పాకిస్తాన్ చేస్తున్నది అంటే అతని యొక్క ఆయుధాలని సేల్ చేయడం కోసం మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలని సేల్ చేయడం వాళ్ళ యొక్క బిజినెస్. అమెరికా యొక్క బిజినెసే అది, మన యొక్క ఆయుధాలను సేల్ చేయడం, వెపన్స్ని సేల్ చేయడం. సో కాబట్టి దానికోసం చేసుకోవచ్చు. కానీ ప్రత్యక్షంగా భారత్ మీద యుద్ధం చేయడం కోసము నేను సపోర్ట్ చేస్తాను అనే విషయం ఏ కంట్రీ కూడా ఇప్పుడు ముందుకు వచ్చి చేసేటట్లేదు. ఇప్పుడు ఈ దాదాపు గత 50 సంవత్సరాల నుంచి భారతదేశం కూడా ఒక ఐక్యరాజ్య సమితిలో ప్రూఫ్ చేసుకుంటుంది ఏంటంటే పిఓకే ప్రాంతం ఇండియాది అని ప్రూఫ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక ఐడియా లేదు, ఇంతగానో మీడియా లేదు, ఇంతగానో డిస్కషన్ లేదు, ఇంతగానో నాలెడ్జ్ లేదు, అసలు మ్యాప్ లేదు. ఏదో రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారంటే కొన్ని లైన్లు కట్టి పబ్లిక్ వినేవాళ్ళు, ఏదైనా మీటింగ్లు ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లా కాదు కదా, ఇవాళ జరిగిందంటే 10 నిమిషాలు, 1 నిమిషం లోపల మొత్తం దేశం మొత్తం తెలిసిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు యుద్ధం జరుగుతాయి. సో యుద్ధం జరిగితే వాళ్ళు బెదిరిస్తున్నారు. సో మీకు ఇక్కడ మా నీరు ఆపేస్తే మీ దగ్గర రక్తం ఆపేస్తాము, లేకుంటే మీ శ్వాస ఆపేస్తాము అని మన ఆర్మీ చీఫ్ అన్నాడు. సో ఇట్లా అంటే ముఖ్యం అది కాదు, వాళ్ళు భయంతో మాట్లాడుతున్నారే కానీ దీంతో కాదు. సో ఎప్పటికైనా ఈ యొక్క ఉగ్రవాదులను ఎవరైతే ప్రోత్సహిస్తారో సొంతంగా పాముని పోషించినట్టు పోషిస్తే అదే ఎప్పుడో ఒకరు కాటేస్తుంది. సో అదే పరిస్థితి పాకిస్తాన్కి ఏర్పడ్డది. కరెక్ట్ సార్. ఇప్పుడు గమనిస్తే ఓకే లాస్ట్ 10 రోజుల నుంచి అక్కడ పాక్ మీడియా, ఇక్కడ ఇండియన్ మీడియా ఓకే చాలా ఓపెన్గా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అంటే మనం ప్లానింగ్ ఏంటి ఓకే ఇదంతా మోడీ గారు ఓకే ఆయన ఎంత సీరియస్ ఉన్నారో, అసలు నిజంగా సీరియస్ ఉన్నారని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా, ఎందుకంటే ఆయన ట్రావెల్ చేస్తున్నారు మొన్న ఆంధ్రప్రదేశ్కి ఓకే ఇప్పుడు వేరే స్టేట్కి అలా వెళ్ళడం రైట్. సో అందరికి ఏంటంటే నిజంగా అంత సీరియస్గా ఉన్నారా? ఇంకో క్వశ్చన్ దాని మీదే, క్రికెట్ ఆగలేదు, ఐపీఎల్ ఆగలేదు ఓకే, సినిమాలకు వెళ్ళడం ఆగలేదు, జనాలు ఎంజాయ్ చేయడం ఆగలేదు, ఒక భయం లేదు ఎక్కడ. చూడండి, భయపడాల్సింది భారతదేశం కాదండి, భయపడాల్సింది పాకిస్తాన్. సో చూడండి, ఇంట్లో సో తను ప్రధానమంత్రి మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఆర్మీకి, ఇండియన్ ఆర్మీకి ఏం కావాలో వాళ్ళకు మీరు చూసుకోండి అని ఫుల్ పవర్స్ చేయడం జరిగింది, ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. సో దే డిసైడ్ అంతే. ఇంకా వాళ్ళు ప్రతిసారికి ప్రధానమంత్రి యొక్క పర్మిషన్ తీసుకోవాలని ఆలోచన లేదు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది. సో మీరు గమనించండి, ఇండియన్ ఎయిర్లైన్స్కి వాళ్ళ యొక్క ఆపేశారు, పాకిస్తాన్కి ఇండియా వాళ్ళని కూడా ఆపేశారు, షిప్స్ కూడా ఆపేశారు, ఈవెన్ మెడికల్ సోర్స్ని కూడా ఆపేశారు. సో దాదాపు 30 to 40% ఆఫ్ ద మెడికల్ ఎమర్జెన్సీ మొత్తం ఇండియా నుంచి సప్లై. సో ఈవెన్ మీరు గమనిస్తుంటే చాలామంది పాకిస్తానీలు ఇండియాలోనే ఉన్నారు ఇప్పటికి కూడా. సో ఇండియాలో ఉండి చదువుకుంటున్నారు, ఇండియాలో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు, ఇండియాలో ఉండి చూస్తున్నారు. అంటే వాళ్ళకు పాకిస్తాన్ వెళ్ళడం ఇష్టం లేదు. మా బ్యాడ్ లక్తో మేము పాకిస్తాన్లో పుట్టినామని అనే ఫీలింగ్ ప్రతి పాకిస్తాన్లో ఉన్న వ్యక్తికి ఉన్నది. అంతేందుకు ఇండియన్ ముస్లిమ్స్ ఇంతకుముందు పాకిస్తాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, క్రికెట్ వచ్చినా ఏ విషయమైనా పాకిస్తాన్ జిందాబాద్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవ్వరూ అనగా మీరు చూడలేదు. మీరు ఒకసారి గమనించండి, అసదుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడు, ఇదే సమయం మిత్రమా మోడీ గారు, మీరు సమయం వచ్చింది మీరు ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని మీరు ఆక్రమించుకోండి. సో ఏ ముస్లిం కూడా, ఇండియన్ ముస్లిం కూడా మీకు అపోజిట్ చెప్పడు. అది హైలైట్ అండి అసలు. సో అంటే ఎప్పటికి కూడా ఇండియన్ ముస్లిమ్స్ ఇంతకుముందు పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తారు అనుకుంటే ఏ ముస్లిం కూడా ఇప్పుడు మనకు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? వాళ్ళ యొక్క వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళకు ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ కావాలి, మా ఆర్థిక పరిస్థితి బాగుండాలి, పిల్లలందరినీ బాగా చదివించుకోవాలనే ఆలోచనలు లేవు. ఎంతసేపు మతం దృష్టిలో మాత్రమే ఉంటున్నారు. ముస్లిమ్స్ అంటే మతము అనుకుంటున్నారు. కానీ ముస్లిం దేశాలు ఇంకా అంతకంటే పెద్ద దేశాలు చాలా ఉన్నాయి. సౌదీ అరేబియా ఉంది. సో అలాంటి దేశాలలో ఎంతో డెవలప్మెంట్ అయిపోతున్నాయి. యూఏఈ తీసుకున్నాం, ఎంతో డెవలప్మెంట్ అయిపోతున్నాయి. ఏ దేశం తీసుకున్నా కానీ ముస్లిమ్స్ అందరికి కూడా ఇలాంటి ఆలోచనలే, ఒక్క పాకిస్తాన్కు తప్ప. కాబట్టి ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్నాయి.
సో కాబట్టి ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏదైతే ప్రాంతం ఉందో అది ఆక్రమించుకోవడానికి సరైన సమయం, యుద్ధం జరగాల్సిందే అని నేను కూడా ఘంటాపథంగా చెప్తాను. సో ఎందుకంటే 370 ఆర్టికల్ అయితే 370 ఆర్టికల్ రద్దు అయితే భారతదేశం ఏమవుతుందో, రక్తాలు గారిపోతాయి, దేశమంతా నాశనం అయిపోతుంది, ఇవన్నీ ఎవరు ఉండరన్నారు. అవును, ఏమైంది? ఏమీ కాలేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం స్టార్ట్ అయిపోయింది, ఎంపీలు స్టార్ట్ అయిపోయినారు, ఎమ్మెల్యేలు స్టార్ట్ అయిపోయినారు. జమ్మూ కాశ్మీర్కు 4 ఆదాయం పెరిగింది, టూరిస్టులు పెరిగినరు, దాంతోనే కదా ఆ కుళ్ళు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు టూరిస్టులు పెరిగి సుశాంతంగా అందరూ డెవలప్ అయితే, వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ వస్తే, వాళ్ళందరికీ నాలెడ్జ్ వస్తే, రేపు పొద్దున పాకిస్తాన్ యొక్క ఎవరైతే టెర్రరిస్టులు వాళ్ళు ఇచ్చే 500 రూపాయలు, ఇచ్చే 200 రూపాయలు తీసుకోరు. వాళ్ళ సొంత నాలెడ్జ్ వచ్చింది కాబట్టి తీసుకోరు. అంతకుముందు వీళ్ళకి పేదరికం ఉంటుంది కాబట్టి ఆ పేదరికం జోక్యం తీసుకొని వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది 370 ఆర్టికల్ రద్దు తర్వాత. దీన్ని డిస్టర్బ్ చేయడం కోసం మాత్రమే ఈ యొక్క పహల్గాం దాడి జరిగింది. కరెక్ట్ సార్. ఇందాక నాలెడ్జ్ అని అన్నారు. ఎస్. ఓకే, మన అందరికి తెలిసింది ఏంటంటే చాలామంది ముస్లిమ్స్లో నాలెడ్జ్, ఆ చదువు లేకనే, ఓకే, ఇప్పుడు కూడా చూస్తే మనం మెకానిక్ షాపు లేకపోతే హార్డ్వేర్, మొబైల్ రిపేర్ షాపు ఇలా ఉండిపోయారు. ఓకేనా? అదే ఎడ్యుకేషన్, నాలెడ్జ్ వాళ్ళందరికీ ఉంటే, రైట్, అది ఇక్కడే కాదు, ఈవెన్ పాకిస్తాన్ ఎక్కడ చూసినా సరే, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకున్న తర్వాత చాలా మటుకు మార్పులు వస్తాయనేసి మనందరికి తెలిసిందే కదా. సో ఇప్పుడు కాశ్మీర్లో కూడా, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత నాకు తెలిసి అక్కడ వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. మన మీడియాలో కూడా చాలా చూస్తాం ఇది. సో ఇంకా 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 వాళ్ళు చదువుకుని అభివృద్ధి చెంది, ఓకే, అసలు నాకు తెలిసి వాళ్ళే అక్కడ స్టార్ట్ చేస్తారేమో, ఇంకా మాకు అక్కర్లేదు ఇదంతా అనేసి ఇప్పుడు అంటున్నారు. ఇప్పటికే స్టార్ట్ అయింది, జస్ట్ ఈ 4-5 years లోపల నుంచే స్టార్ట్ అయిపోయింది అని అంటున్నారు. మీరు గమనించండి, ముస్లిమ్స్లల్లో 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఉన్నత వర్గము, లోయర్ కేటగిరీ, మిడిల్ కేటగిరీ తక్కువగా ఉంటుంది. హిందువులల్లో ఉన్నత కేటగిరీ తక్కువ ఉంటుంది, లోయర్ కేటగిరీ తక్కువ, మిడిల్ కేటగిరీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నత వర్గాలు ఉన్న వాళ్ళు చూడండి, ముస్లిమ్స్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, మా కోర్టులోకి వస్తే ముస్లింలు ఎంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళందరూ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఎలాంటి కార్లలో తిరగాలని ఆలోచించుకుంటున్నారు. కానీ చదువు లేకుండా పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం ఏం ఆలోచిస్తుండ్రు, మతం 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 అనే పిచ్చిలో పిల్లల్ని ఎక్కువ మందిని కనవాలి, భారతదేశం మీద వదిలిపెట్టాలి, దేశాన్ని నాశనం చేయాలి, 1949 సంవత్సరంలో భారతదేశాన్ని ముస్లిం దేశంగా ఇవన్నీ పిచ్చి ఆలోచనలు. అప్పటికి నువ్వు ఉంటావా ఉండవా తెలియదు. ఈ ఉన్నత దేశం బాగుంటే నువ్వు అందులో ఉంటావు కాబట్టి నువ్వు బాగుంటావు. సో కాబట్టి ఈ పిచ్చి అనేది మంచిది కాదు. నువ్వు డెవలప్ కా, నీతో పాటు నీ పిల్లల్ని డెవలప్ చేసుకో, నీ యొక్క ఫ్యామిలీని డెవలప్ చేసుకో. అందరికీ ఈ అవకాశాలు ఉన్నాయి. భారతదేశం అనేది మనం ఇంకా సెక్యులర్ కంట్రీ అని అనుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. యాక్చువల్గా భారతదేశం విడిపోయిందే హిందుస్థాన్ పాకిస్తాన్, అంటే హిందూ దేశంగా విడిపోయినప్పటికీ ఇవాళ పాకిస్తాన్ పబ్లిక్ కంటే ఎక్కువ ఇండియాలో ఉన్నారు ముస్లిమ్స్. అయినా కానీ ఏ ముస్లిం కూడా ఇండియా అంటే ఏదో మతం పిచ్చిలో మాత్రం మాట్లాడుతున్నారు, కానీ ఏ ముస్లిం కూడా ప్రభుత్వాలను వ్యతిరేకించి ప్రభుత్వ స్కీములకు రావట్లేదని, మా మత ప్రాతిపదికన మాకు బెనిఫిట్ ఇస్తలేరని ఏ ముస్లిం ఈరోజు అనలే. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే, మీరు విద్యని డెవలప్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు ఆలోచించే విధానం బాగుంది. అంటే పాకిస్తాన్కి చూసిన తర్వాత ఇక్కడ ఉంటే ఎంత సేఫ్టీ ఉందనేది ఇప్పుడు గుర్తించిండ్రు. సో ఇప్పటికైనా మించింది ఏం లేదు, అందరు కలిసే ఉండాలి, అందులో మనం ఉండాలి అనే ఆలోచనతో ఉంటే ఇంకా భావితరాలకి బాగుంటుంది. ఇప్పుడు ఇంకా విషయానికి వస్తే, ఒకవేళ హిందుస్థాన్ని కాపాడుకోవాలనుకుంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా హిందుస్థాన్ దేశం లేదు. అన్ని ముస్లిం కంట్రీస్లో, క్రిస్టియన్ కంట్రీస్, హిందూ దేశం అనేది ఒకటే ఉన్నది. కాబట్టి ఈ హిందూ దేశంలో మనం కలవడానికి అవకాశం ఇచ్చినాం అన్నప్పుడు మనం ఆలోచించండి, బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటిది, పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఏంటిది. మరి ఈ హిందూ దేశంలో కూడా హిందువులను ఉండకుండా ఏ స్థానాల్లో ఆలోచించడం మూర్ఖత్వం కాదు. చాలా కూర్చున్న చెట్టుని నరుక్కోవడము, పనులిచ్చిన చెట్టుని కొట్టేయడం లాంటి ఆలోచన. కాబట్టి నువ్వు హాయిగా ఉండు అని మనం చెప్పచ్చు. హాయిగా ఉండు. ఎస్. మన భారతీయులు అంటే భారతదేశం ఎలా ఉంటుందంటే, వెళ్ళి ఒకళ్ళని కెలకరు. ఎస్. ఓకేనా, గొడవ పెట్టుకోరు. మోస్ట్ ఆఫ్ ద భారతీయులు కూడా అంతే. మనకు కావాలని ఎవరితో వెళ్ళి గొడవ పెట్టుకోము. ఓకే, కానీ మనం ఎవరికైనా మంచి చేద్దాం అనుకున్నప్పుడు మంచి చేసేస్తాము, హెల్ప్ చేస్తాం. బంగ్లాదేశ్కి ఎంత సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేస్తే కనుక వాళ్ళు వచ్చేసి 7 states ఏవో ఆక్యుపై చేసుకుంటా అంటున్నారు. ఓకే, యాటిట్యూడ్ అనేది లేదు, అన్నీ మర్చిపోయి. అలానే చైనా వెనకాల ఉండి
సపోర్ట్ చేస్తూ ఈ రెండు దేశాలని లైక్ ఫైనాన్షియల్ వాళ్ళని బర్డెన్ చేసేసి సపోర్ట్ చేస్తుంది. ఒక విధంగా మనం ఎంత మన పని మనం చేసుకుంటూ ఓకే మనం ఎదగాలని చూసుకుంటూ ఉన్నప్పటికీ ఇలా 2-3 దేశాలు ఏవైతే చుట్టుపక్కల ఉన్నాయో ఎప్పుడు చూసినా తొక్కాలని చూస్తే ఎందుకు సార్ ఇలా? ఒక దేశాలే కదండి, ఎవరైనా ఆలోచన ఏముంటుందంటే పక్కని తొక్కడం వల్ల మనకేమొస్తుంది అనే ఆలోచనతోనే ఉంటాయి. సో ఇప్పుడు భారతదేశం ఇంత సువిశాలమైన దేశం కాబట్టి ఈ దేశం లాంటిది దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ కావచ్చు, వాటర్ సోర్సెస్ కావచ్చు, ఈ యొక్క అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా కానీ భారతదేశం అనేది ఒక అఖండ దేశం. కాబట్టి ఇప్పుడు చైనా వాళ్ళ యొక్క ఆలోచన కూడా ఏముంటుంది, చైనా భారతదేశంతో ఎప్పుడు శత్రువే అయినప్పటికీ ఇప్పుడు ఈ యొక్క ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం ఒక దేశం ఇంకో దేశం రావడం లేదు, రాకుండా ఉండి ఆ దేశంలో ఉన్న ప్రజలను రెచ్చగొట్టి ఆ ప్రజలు వద్దనుకుంటే ఆ దేశం వల్ల కలిసిపోవచ్చు. అంటే ఎప్పటికి కూడా హిందూ దేశము భారతదేశము ఏ చైనా దేశంతో కానీ పాకిస్తాన్తో కానీ బంగ్లాదేశ్ని కలవాలని కోరుకోదు. ఎందుకంటే భారతదేశాన్ని పరిపాలించిన 200 సంవత్సరాలు దాదాపు బ్రిటిషులు పరిపాలించారు, అంతకుముందు 800 సంవత్సరాలు ముస్లిమ్స్ పరిపాలించారు. ఎవరు పరిపాలించినప్పటికీ భారతదేశంగానే ఉంది. కానీ ఎప్పుడు కూడా హిందువులు మాత్రం ఏ మతంకి వెళ్ళిపోలేరు, అంటే పోరు, అంటే ఒక స్ట్రాంగ్ మైండ్తో ఉంటారు. కాబట్టి ఇట్లాంటి దేశాన్ని డిస్టర్బ్ చేయాలని ప్రతిసారి కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది పోట్లాటేది, ఇప్పుడే కాదు జరిగేది. మీరు ఇప్పుడు మన ఒక చైనా గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు భారతదేశం బ్రిటిష్ స్వాతంత్రం రాకముందు చూడండి భారతదేశం పరిస్థితి ఏంటిది, అంతకుముందు చూడండి ఈ బాబర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, ఏ దేశానికి వెళ్ళి వచ్చిర్రు, అవును కదా. ఇట్లా ఎన్నో ఏ పరిస్థితులు చూసినా ముస్లిం రాజులు ఎంతమంది వచ్చి పరిపాలించిండ్రు. సో లాస్ట్ చివరికి ఇండియాలో ఉన్నటువంటి చరిత్రని ముస్లిం చరిత్రగా రాసి ఇప్పటికి కూడా పుస్తకాలలో బాబర్ అక్బర్ గురించి రాసేశారు. అంటే అయినప్పటికీ ఎక్కడ కూడా చెక్కు చెదిరిందా? ముస్లిమ్స్ అందరూ ముస్లిం దేశంగా మారిపోయినరా? మరి కొన్ని దేశాలు కొంతకాలం పరిపాలిస్తే ఆ దేశం అంతా కూడా ముస్లిమ్స్గా మారిపోయిన చరిత్ర ఉంది, ఆ దేశం క్రిస్టియన్స్గా మారిపోయిన చరిత్ర ఉంది. కానీ ఈ 800 సంవత్సరాల నుంచి ఎన్ని పరిపాలించినా హిందూ దేశంగానే ఉంది, ఎప్పటికి కూడా ఉంటుంది. దీన్ని డిస్టర్బ్ చేస్తూ అనుకున్న వాళ్ళు మాత్రమే డిస్టర్బ్ అవుతారు. సార్ ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటి అంటే చైనా ఇట్లా ట్రై చేస్తుంది మనకి వాళ్ళకి పడదు అనేసి, ఓకే. కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఇది తెలిసినప్పటికీ ఎందుకు సార్ మనం ఎప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం చీప్ అనేసి ఇండియాలో అమ్ముతూ ఉంటాం? అంటే ఇప్పుడు మనకు తెలుసు ఏం కొంటున్నారు ఏం కొనట్లేదు చైనా నుంచి అంతా తెలుసు, అది మన దగ్గరే చేసుకుని అసలు వాళ్ళ దగ్గర నుంచి స్టాప్ చేసేచ్చు, ఎందుకు అంత డిపెండెన్సీ వాళ్ళ మీద? చూడండి, ఒక దేశం యొక్క అవసరాలు ఇంకో దేశానికి ఎప్పటికీ ఉంటాయి. మీరు ఇంతకుముందు టిక్ టాక్ అనేది ఉంది, ఇప్పుడు ఉందా? లేదు. అంటే చైనా ఇప్పుడు ఎన్ని మొత్తం బ్యాన్, ఇంతకుముందు హైదరాబాద్లో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉండే, ఇప్పుడు ఉన్నాయా? లేవు. ఉన్నాయా? లేదు. అంటే ఒకసారి వాళ్ళ యొక్క అటిట్యూడ్ తెలిసిన తర్వాత ఆ దేశం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు తెలియనంత వరకు ఒకరి సాయం ఒకరు చేసుకోవాలంటే పాకిస్తాన్కు అటల్ బిహారీ వాజ్పేయి డైరెక్ట్గా వెళ్ళి మేము మీకు సాయం చేస్తాం మాకు సాయం చేయండి అన్నాడు. ఆ పరిస్థితి బస్సు ప్రయాణం ఉండేది, అవునా కదా. ఈరోజు గగనతలంలో ఏరోప్లేన్ కూడా పోకుండా అయిపోయినాయి. అంటే వాళ్ళ అటిట్యూడే వాళ్ళకి మార్చేస్తారు, అంతే, మనం చేసేది ఏమి ఉండదు. యుద్ధం చేస్తాం అంటున్నారు కానీ అంటే ఇంత అనౌన్స్మెంట్ అవసరం, వెళ్ళేసి కొట్టేసి వచ్చేయచ్చు కదా. చూడండి, ఒక దేశం ఇంకో దేశం పైన యుద్ధం చేయాలంటే అంత ఈజీ కాదు. ఎప్పుడైనా కానీ ఆ యొక్క శత్రు దేశం పైన దాడి చేయడమే గొప్పతనం కాదు, తర్వాత వచ్చే పరిణామాలు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశం, ఇంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది మీకు తెలుసు, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది తెలుసు, అణుబాంబులు కూడా వేయడం జరిగింది తెలుసు, ఎప్పుడు అక్కడ మీ జపాన్లో. అంటే ఇప్పుడు సాంకేతికంగా ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోయింది. సడన్గా యుద్ధం చేసేసి అనుకోని డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ జరిగే పరిణామాలు, భారతదేశంలో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా ముందే ఊహించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా కానీ యుద్ధం చేయడం పోయి కొట్టేసి రావడము అంటే అక్కడ కాదు. ఫస్ట్ అన్ని శత్రు దేశంకు ఉన్నటువంటి అన్ని లైన్స్ కట్ చేయాలి. అప్పుడు యుద్ధం చేస్తే ఏ దేశం కూడా మొన్న ఒక రీసెంట్ ఆర్టికల్ తీసేసాం, ఎవరు నచ్చారా? జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎన్నో విషయాలు చేంజ్ అయింది, ఏమన్నా వచ్చారా? అంటే ఇప్పుడు కూడా ఈ యొక్క పిఓకేని ఆక్రమించుకునే పరిస్థితుల్లో కూడా ఈ దేశం చేసేది కరెక్టే, వీళ్ళు చేసేది కరెక్టే అని అందరితో అనిపించుకున్న తర్వాత యుద్ధం చేస్తే అప్పుడు ఆ యొక్క యుద్ధం సంపూర్ణంగా ఉంటుంది. ఆ యొక్క యుద్ధం వల్ల దేశానికి లాభం అవుతుంది. ఏదో వాళ్ళు వచ్చారు వీళ్ళు పోయి కొట్టారు అనుకుంటే మాత్రం అది ఎప్పుడు కూడా చాలా ప్రమాదం. దేశంలో ఏర్పడేటువంటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. అవన్నీ చూసుకొని చేయాల్సి వస్తుంది. అందుకని అన్ని రకాలు ఆలోచించుకోవాలి. మరి మొన్నేమో 36 hours to 48 hours ఓకే ఒక యుద్ధం జరగబోతుంది లేకపోతే అలాంటి వార్నింగ్స్ వచ్చాయి బయటికి మన మీడియా నుంచి, దానికి రిటాలియేట్ అవుతూ పాకిస్తాన్ మీడియా నుంచి. ఆ 48 hours అయిపోయింది అది వచ్చి, మరి అవి అవసరమా? చూడండి, అది ఎవరు చెప్పింది? ప్రధానమంత్రి చెప్పిండా 38 hours వస్తుంది?
కనీసం ఏమైనా రాష్ట్రపతి చెప్పిందా, లేకుంటే ఏమైనా మన ఇండియన్ ఆర్మీ చెప్పిందా? ఎవరు చెప్పలేదు. మీడియా వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ ఇన్సిడెంట్ని చూసి ఈ యొక్క పహల్గాం అన్నటువంటి అక్కడ జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్సిడెంట్ని చూసి జరుగుతాయి అనుకున్నాం. ఇంతకుముందు కూడా మీరు దాడులు చూడండి, అప్పుడు 11 రోజులలో రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ యొక్క వాళ్ళ యొక్క అందరినీ స్థావరాలని కూల్చేశారు. కార్గిల్ అంత అప్పుడు చూసేశారు. మీరు అప్పుడు అవి యొక్క చూడండి ఆ విషయాన్ని. అంటే వెంటనే జరగలేదు. 11 రోజులు, 20 రోజులు, 25 రోజులు జరిగింది. ఈలోపు ఆ యొక్క బార్డర్స్ అన్ని సమకూర్చుకోవాలి, అక్కడ ఉన్న పరిస్థితులను చూసుకోవాలి, ఇక్కడ డిస్టర్బ్ కాకుండా కూడా చూసుకోవాలి. ఆ టైంలోనే మాత్రమే యుద్ధం ముందు ప్రకటించాలి. కానీ ఏదో వాళ్ళు వచ్చారని మనం వెళ్తామంటే మాత్రం అది అయ్యే పని కాదు, అది సాధ్యం కరెక్ట్ కూడా కాదు. చాలా చాలా విషయాలు తెలుసుకున్నాము. ఓకే, హిస్టరీ గురించి కానీ అసలు వార్ అవుతే ఏమవుతుంది, అవ్వకపోతే ఏమవుతుంది, అవ్వాలా లేదా అనేసి. థ్యాంక్ యూ సో మచ్ మీ నాలెడ్జ్ మాతో షేర్ చేసుకున్నందుకు అండ్ ఐటీ మీడియాకి వచ్చినందుకు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి